Sister, encourage new talent. Please. ఆర్తులు, నిరుపేదలు, అభాగ్యులను అక్కున చేర్చుకున్నది. కుష్ఠవ్యాధితో విలవిలలాడే రోగులకు సేవలందించింది. బతికేటందుకు జానెడు జాగలేని వారికి ఆశ్రయం ఇచ్చింది. చరిత్రలో మానవతావాదిగా నిలిచింది. ఇన్ని ప్రత్యేకతలున్న విశిష్ట సేవకురాలు మదర్ థెరీసా. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మాటలను అక్షరాలా నిజం చేసిన సన్యాసిని మదర్ థెరీసా. ఆల్బేనియా దేశానికి చెందిన థెరీసా అసలు పేరు ఆగ్నాస్ గోన్సా బోజాక్షువా. 1910 ఆగస్టు 26న జన్మించిన ఆగ్నస్ బాల్యం నుండి సేవా పరాయణత్వం కలిగిన కరుణామయులుగా విశ్వఖ్యాతిని ఆర్జించింది. భారతదేశ పౌరసత్వం పొంది కలకత్తాలో మిషనరీ ఆఫ్ చారిటరీస్ సంస్థను స్థాపించి జీవితాంతం సేవలందించింది. అంతర్జాతీయ కీర్తి పొందిన మదర్ థెరీసా మానవ సేవలకు గాను 1979లో నోబెల్ శాంతి బహుమతి, 1980లో భారతరత్న పురస్కారాలు లభించాయి. థెరీసా 1997 సెప్టెంబర్ 5న పరమపదించిన సేవా తత్పరతకు చిరునామాగా ఆత్మీయ అరుణతారగా ప్రకాశిస్తూనే ఉన్నది. బాలికలు చదవరాదని విధించిన ఆజ్ఞను ఉల్లంఘించింది. ధైర్య సాహసాలు ప్రదర్శించి బడికెళ్ళింది. చదువుకోవడానికి తనకున్న హక్కును లాక్కోవడానికి మీరెవరని ప్రశ్నించింది. తాలిబాన్ల ఉగ్రవాద చర్యలకు ఎదురొడ్డి నిలిచింది. అచంచల ధైర్య సాహసాలతో తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకున్న ఆ బాలిక మలాలా యూసఫ్ జాయ్. 1997 జూలై 12న పాకిస్తాన్లో జన్మించిన మలాలా ప్రపంచం గర్వించే సాహస బాలికగా పేరు తెచ్చుకుంది. సాటి మనిషిని ప్రేమించడమే నా కుటుంబం నాకు నేర్పిన సంస్కారం. నా మీద తూటాలు కురిపించిన తాలిబాన్ వచ్చి నా ఎదురుగా నిలిచిన అతన్ని నేను క్షమిస్తాను. మార్టిన్ లూథర్ కింగ్ మదర్ థెరీసాలే నాకు ఆదర్శం అని గర్వంగా చాటింది. అత్యుత్తమ ఔదార్యానికి నిలువెత్తు నిదర్శనమై నిలిచింది. సత్యార్థి కైలాష్ ప్రకాష్ ఈయన బాలల హక్కుల కోసం కృషి చేస్తున్న భారతీయ సామాజిక సేవకుడు. ఈయనతో కలిసి 2014 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి అందుకుంది. సిస్టర్, encourage new talent. Please.